జరిగేటప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఒక ఆపందర ముఖ్యమంత్రి అయినా సరే ఆయన ఏం చేయాలి? ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు, ఆపండి మీరు అని చెప్పేసి గవర్నర్ విజ్ఞప్తి చేయడమో అది చంద్రబాబు నాయుడు గారు చేశారు. గవర్నర్ లేఖ రాశారు. మీ హింసలో పాల్పడుతున్నటువంటి మల్లర్లను కనుక పలానా ఎమ్మెల్యేని కనుక మీరు అదుపులోకి తీసుకోకపోతే దాడులు ఆగేది లేదని చెప్పేసి పిన్నెలను అరెస్ట్ చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎవరి ద్వారా ఇటువంటి హింసలు జరుగుతున్నాయో చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టి చెప్పారు. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగానికి అంటే ఇప్పుడు ఎలక్షన్ యంత్రాంగం కానీ ఎన్నికల యంత్రాంగం కానీ లేకపోతే గవర్నర్ వ్యవస్థ వాళ్ళకి చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు. వేణుగోపాల్ గారు ఏమంటారు? గవర్నర్ వరకు ఎందుకు వెళ్ళలేదు ఇష్యూ? చంద్రబాబు చేసినట్టుగా ఎందుకు చేయలేదంటూ కూడా సత్యనారాయణ గారి ప్రశ్న. ఏమంటారు? మరి ఖచ్చితంగా ఈయన మాట్లాడాలి కదా, మాట్లాడట్లేదు. ఎందుకంటే ఈయన సత్సంబంధాలు డిపార్ట్మెంట్స్ తో కొనసాగుతున్నాయి. ఎందుకంటే కొద్ది గొప్ప అధికారానికి దగ్గరగా మేమైతే 5 సంవత్సరాలు దూరంగా ఉన్నాం అధికారానికి దగ్గరగా నిన్నే అధికారం నుంచి దిగాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన మేనేజ్ చేస్తున్నటువంటి వ్యవస్థ, ఎందుకంటే గతంలో చెప్పాం ఆయన మేనేజ్ చేస్తున్నటువంటి విధానం అంతా కూడా మనకందరికీ కూడా తెలుసు. తండ్రి అడ్డం పెట్టుకు జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల సూట్ కేసు కంపెనీలు పెట్టి కోట్లు కట్టించిన విధానం ఏదైనా ఇదంతా లోపభూయిష్టమైనటువంటి కదా. ఇటువంటి వాతావరణానికి జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు పడ్డారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగినా సత్యనారాయణ గారు క్లారిటీ తీసుకున్నాం. మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. ఓకే అండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. చెప్పండి వేణుగోపాల్ గారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కథ బాగా చెప్తారు. గత చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏదైతే టీవీ డిబేట్ కు వచ్చే వాళ్ళ గారి నుంచి కార్యకర్త కథ బాగా చెప్తారు. అసలుకి నేను చెప్పింది వాస్తవం కాదంటారా? అధికారం అంటే ఎంత మక్కువ చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రోత్సహించలేదా? గతంలో హింస జరిగింది కదా. అధికార దాహంతో బామార్దుల్ని దూరం చేసుకోవడం, అదే విధంగా ఏదైతే ఈ రోజు దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, అధికార దాహం ఏ విధంగా ఉందో, ఏ విధంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు అప్పటికి పదే వేణుగోపాల్ గారు అంటే నేను సమాధానం చెప్తున్నాను. అధికార దాహం ఏ విధంగా చంద్రబాబు నాయుడు అంటే మామకు విన్నుపోటు కాడి నుంచి బామార్దులు, సొంత తమ్ముడు, అదే విధంగా వియంకులు అందరినీ ఆ అధికారం కోసం పనిచేసిన వ్యక్తి ఆ పదవి కోసం ఎన్ని అరాచకాలు చేశాడు, ఎన్ని అన్యాయాలు చేశాడు, ఎన్ని అక్రమాలు చేశాడు. రాష్ట్రం మొత్తం 5 కోట్ల మందికి, ఉమ్మడి రాష్ట్రంలో ఉండే అప్పుడు 8 కోట్ల మందికి తెలుసు. ఈ రోజు విభజన రాష్ట్రంలో 5 కోట్ల మందికి తెలుసు. చంద్రబాబు నాయుడు ఏదైతే వెన్నుపోటు నుంచి పెట్టిన వ్యక్తి, ఆయన రాజకీయ జీవితం వెన్నుపోటులో నుంచి పుట్టిన వ్యక్తి, శక్తి సామర్థ్యాలు వినాలి. మీ దౌర్జన్యాలు రాష్ట్ర ప్రజలకు ఆల్రెడీ తెలుసు, కానీ మేము గుర్తు చేయాలి కదా. ఓకే అండి, ఓకే ఇప్పుడు అధికార దాహం కోసం జరుగుతున్న